అన్నదాత సుఖీభవ పథకం భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు చేయాలని, కౌలు రైతులు తీసుకున్న అప్పును రీషెడ్యూల్ చేయాలని ఈ నెల 11 బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని, అందరూ తరలి రావాలని కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు వల్లు రాజ్బాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తాళ్లరేవు మండల జార్జిపేట, నీలపల్లి, పి మల్లవరం గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి రైతులకు పర్యటించారు. ఈ సందర్భంగా రాజ్బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, భూ యజమానికి సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి సంవత్సరం కావస్తున్నా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురాలేదని, అన్నదాత సుఖీభవ పథకం 2024 ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, 2025లో అయినా కౌలు రైతులందరికీ కులంతో సంబంధం లేకుండా ఇవ్వాలని, ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించే వారిపై కనికరం లేదని, ముఖ్యంగా కౌలు రైతులను గుర్తించడం లేదని, రైతు పండించిన ధాన్యానికి నేటికి మద్దతు ధర ఇవ్వటం లేదని, అమ్మిన ధాన్యానికి సైతం డబ్బులు రావటం లేదని, నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచారని, నష్టపోయిన రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన జరిగే కార్యక్రమానికి కౌలు రైతులందరూ హాజరు కావాలని ఆయన కోరారు. ఆయన వెంట మండల కార్యదర్శి చల్లా సంతోష్ కుమార్, మేడిశెట్టి ఏడుకొండలు, పితాని సత్యనారాయణ, బాదం సత్యనారాయణ, మేడిశెట్టి భద్రం, ఎన్ వెంకటేశ్వరరావు, పి శ్రీనివాస్ మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. కౌలు రైతులకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ అప్పట్లో రైతు భరోసా ఏదైతే ఉన్నదో ఆ రైతు భరోసా వేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏమంటుందంటే భూ యజమానులకి అలాగే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఏదైతే ఉన్నదో అది వేస్తామని చెప్తా ఉన్నారు. అందుచేత కౌలు రైతులకి అందరికీ కూడా తక్షణమే 20,000 వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 2024 రైతు భరోసా ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కౌలు రైతులందరికీ ఈ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా ప్రతి కౌలు రైతుకి కూడా ₹1,00,000 వరకు పంట రుణం ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైనా కట్టకపోతే కౌలు రైతులు తీసుకున్నటువంటి రకరకాల కారణాల వల్ల కానీ కట్టకపోతే వాళ్ళందరికీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ కొత్త అప్పిచ్చి కౌలు రైతులను బతికించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే కౌలు రైతులందరినీ కూడా ఈ క్రాప్లో చేర్చాలి. వాళ్ళు ఏ పంట వేసినా కానీ వాళ్ళందరినీ కూడా ఈ క్రాప్లో చేర్చి ఎవరైతే భూమి మీద కష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే పుస్తులు తాగడెట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు వాళ్ళకి రావాలి తప్ప ఇతరులకు కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు అన్నిటిని అధిగమించాలని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి ఈ నెల 11వ తేదీ అనగా బుధవారం నాడు, ఈ వచ్చే బుధవారం నాడే ఖచ్చితంగా అక్కడ రైతు ఏదైతే వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీసు ముట్టడించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అందుచేత ఈ కౌలు రైతులందరూ కూడా ఎక్కువ మంది ఆ రోజు రావాలని చెప్పి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ కౌలు రైతులను ఉద్దేశించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చెయ్యాలి. అలాగే కౌలు రైతులందరూ కూడా గ్రామాన కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.